హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పేరుతో అయితే కనుక అంటే ఆయన పేరు మీద ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలు అయితే అకౌంట్లో వేస్తున్నామని చెప్పేసి ఒక ప్రకటన అయితే సర్క్యులేట్ అవుతుంది. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో అందరికీ అవేర్నెస్ ఉంది కాబట్టి ఓకే, కానీ తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నిజంగా డబ్బులు వస్తున్నాయేమో అనుకొని చెప్పేసి డీటెయిల్స్, ఇలా బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వమని అడుగుతున్నారు. ఆ పోస్టులు నేను ఇక్కడ వేస్తాను. అది ఎంత పకడ్బందీగా చేశారు అంటే కనుక ఇంకా నిజంగా కేంద్ర ప్రభుత్వమే ఆ స్కీమ్ లాంచ్ చేసిన రేంజ్లో పోస్టులు అయితే తయారు చేశారు. ఏంటంటే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ కారణంగా 80th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ కారణంగా ఐఎమ్ గివింగ్ అవే 5,000 క్యాష్ గ్రాంట్ టు ఆల్ ఇండియన్ సిటిజన్స్ అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్తున్నట్టుగా ఒక మంచి పోస్టులు అయితే డిజైన్ చేశారు. కింద అన్ని రకాల బ్యాంక్ అకౌంట్లు ఇచ్చారు, మీకు కనబడుతుంటుంది. కింద మొత్తం ఎస్బీఐ నుంచి మొత్తం అన్ని రకాల బ్యాంకు పేర్లు అయితే ఇచ్చారు. ఆ కింద వచ్చేటప్పటికి మీ అకౌంట్ నెంబర్ అయితే ఇవ్వి గెట్ డీటెయిల్స్గా పుట్టిన తర్వాత సబ్మిట్ చేయమని చెప్పేసి ఇచ్చారు. సో ఎవరైనా ఇది ఏంటంటే సోషల్ మీడియా అంటే ఇంక ఫేస్బుక్ ద్వారా, టెలిగ్రాముల ద్వారా, వాట్సాప్ల ద్వారా, ఇంకా మిగిలిన ఏమైనా ప్లాట్ఫామ్స్ ఉంటే వాటి ద్వారా లింకులు అయితే పంపిస్తున్నారు. దయచేసి ఎవ్వరూ క్లిక్ చేయకండి, ఎందుకంటే ఇది ఫ్యాక్ట్ చెక్ టీం అయితే కనుక చెప్పింది. అలాంటి స్కీమ్ ఏమీ లేదు, కేంద్ర ప్రభుత్వం ఏమీ లాంచ్ చేయలేదు. ఒక్కసారి కనుక మీ డీటెయిల్స్ ఇచ్చారు అంటే ఆటోమేటిక్గా బ్యాంక్ అకౌంట్లు అన్నీ కూడా వాళ్ళ చేతికి వెళ్ళిపోతాయి. సో ఇప్పుడున్న అవేర్నెస్ ప్రకారం తెలుసు చాలామందికి, అయినప్పటికీ కూడా ఇంకా డిజిటల్ అరెస్ట్ పేరుతో కోట్లు లక్షలు పోగొట్టుకుంటున్నారు. తెలియక ఎవరైనా క్లిక్ చేస్తారేమో. ఇలాంటి ఏదైనా వస్తే ఎట్టి పరిస్థితుల్లో మీ డీటెయిల్స్ ఇవ్వకండి. అలాంటి స్కీమ్ ఏమీ లేదు. అంతేకాకుండా మీరు ఇంకో పని చేయాలి, ఇలాంటివి మీ దగ్గరికి వస్తే మీరు షేర్ చేయకండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయడం కూడా చేయకండి. ఫ్యాక్ట్ చెక్ టీం అయితే కనుక ఖచ్చితంగా చెప్తున్నారు, అలాంటి స్కీమ్ ఏమీ లేదు. దయచేసి మీ డీటెయిల్స్ ఇవ్వకండి. అలాగా ప్రభుత్వం పెట్టలేదు కాబట్టి ఎవరికి షేర్ చేయకండి, అవేర్నెస్తో ఉండండి అన్నారు. ఈ వీడియో మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. అలాగే మీకు ఎవరైనా తెలిసే రిలేటివ్స్ గట్రా ఎవరైనా ఉన్నా ఇలా ఉన్నా లింక్స్ వస్తే క్లిక్ చేయొద్దని కూడా చెప్పండి.